కట్టించే గాజుల పని లేదు, గాలిని బంధించి కట్టించే గాజుల పని లేదు, జీవుల హింసించే ఋతువుగా చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలురా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. యాగము నారాయణుడు, ముక్తియు దాతయు నారాయణుడు, భవబంధాలు పారద్రోలి పరముల నొసికే సాగరం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. మహామంత్రి
జారిపోతే బ్రో నీకన్నా కనపడాలి కదా. నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ అరే చెలుండే చేపల పక్కల చెక్కల కోలాటయ్యన్నా కన్నెలుండే కొంగన గోందులు వెళ్తాను. తల ఉండే ఈ పుల పెండ్లు గజిగ కొట్లాడుగా ఊళ్ళో ఉండే ఈ నచ్చు సూత్రం చెప్పాలి. చిన్నగా కొట్టండి, మా సార్ వాళ్ళు ఆడకపోయినా డబ్బులు ఇస్తారు, పనానికి కష్టం పెట్టద్దండి. నారాయణ నా ఆ బురదలా కానీ ఎంతమంది వచ్చినారు తల్లి, నేను ఇంటి పక్కకు వచ్చింది నా బురద దొక్కుంటా. మీ అభిమానానికి వందనాలు తల్లి. నారాయణ 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 ఏం బ్రో నువ్వు నారాయణ కొని పేరు ఎత్తద్దురా. ఎందుకు? ఎందుకంటే వానికి మాకు పెద్ద గలాట్లు పడింది, అప్పటి నుంచి మాట్లాడుకోమా, వాని పేరు ఎత్తద్దు నువ్వు. బోని ఓకే సార్, డబ్బులు ఇచ్చే కోసమే ఉన్నాడు సార్ అప్పటి నుంచి. మరి కళాకారుని ఆస్వాదించి మా ఓనరు మా సారు మరి వెంకటరమణ సార్, సీనా సార్, రఘు సార్ కళాకారులకు 1000 రూపాయలు బహుకరించారండి. వారిని వారి కుటుంబాన్ని సర్వదాయక దేవదేవుడు చల్లగా కాపాని కోరుకుంటున్నాం. 1000 తగ్గేదిలే. నువ్వు నారాయణ గారి పేరు ఎత్తద్దురా. ఎందుకు బ్రో? వానికి మాకు పెద్ద గలాట్లు పడింది, అప్పటి నుంచి మాట్లాడుకోమలే. మళ్ళీ తొలిచారు ముందులో ఏమన్నా బాగా ఉన్నాడా? గమనం రప్పాలి ఎత్తదు మాకు. నారాయణ అనకూడదు, వానికి ఇచ్చే కాల్చిట్టే సర్లే. నారాయణ అనకూడదు, అనకూడదు. నారాయణ అనకూడదురా అని చెప్పినా. మా నాయన నారాయణ వద్దంటే మీ నాయన ఎందురా? నారాయణ మా నాయన 2 నాయనలు వద్దా? ఇట్లా కాదు, 2 ఇట్లా. అట్లా నల్లా సరేలేపో ఎత్తేసయ్యో. పెదనైనా ఈ నాయన గారు పార్టిసిపేట్ వేరేది. మై చాయిస్. అర్రే కోలార్ కోలార్ బేట మాలూరు బెంగళూరు ఏ కోలార్లో నేను పుడితే మాలూరులోని अच्छा है गाना. तुम सिटलो बॉडी मैका दान मोती నువ్వు నాకా చెప్ప బాయ్ ఇవ తగ్గేదేలే కుస్కా కాదురా, పుష్ప తగ్గేదిలే. సరే ఏంద్రు పడుతున్నది? కోలార్ కోలార్ బేట లాస్ట్ లో పడుతుంది. మాలూరు బెంగళూరు బేట ఇంకా లాస్ట్ నీ తారణ కాదురా, తుమ్మ సిట్టు ఓదింటే పాడు. తుమ్మ సిట్లు బోడి మేక దాని మూతి నువ్వు నాక. నాకు బాగా లావుగా ఉండవు. బాగా లావుగా ఉంటే అదంటది నాకు తెరమే. అట్లా కాదు పాట. తుమ్మ సిట్లు బోడి మేక దానికి ఉంది పెద్ద తోక. అట్లా రాసినారా? తుమ్మ సిట్లు బోడి మేక చోరా కండు నా కొడక. మరి అదేనా కొత్త సుబ్బరాయనపల్లి గ్రామస్తులకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కజల్లకు, కళాకారులకు మా కళాభివందనాలండి. మరి నేటి దినమున గౌరవనీయులు చిరంజీవి మహేష్ గారు స్వర్గస్థులు కాగా వారి యొక్క ఆత్మశాంతి కొరకై వారి యొక్క కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులంతా కలిసి నేటి దినమున వారికి ఆత్మశాంతి కలగాలని నేటి దినమున ఇక్కడ శ్రీ పతివర్త సాహు చిన్నమ్మ కథా కాలక్షేపం ఏర్పరిచారండి. మరి ఆ దేవలోకంలో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని అందరూ ఒకసారిగా గోవిందనామ సర్వచేంద్రగా కూడమైనది. జయలో శ్రీరమణ గోయిందో. మహేష్ గారి ఆత్మశాంతికు సారి గోయిందో. గోవిందన్న వారి రక్షింపు సారి గోయిందా. మగముయ్య పూడుబాము ఉన్నట్టుండవు కదరా. కూర్చోపో పో బ్రో. ధన్యవాదాలండి. మరి నేటి దేవుడు మాకు అవకాశం ఇచ్చినటువంటి మహేష్ వారి కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు మంచి భోజనం, మంచి శాలరీ ఇచ్చి నన్ను ఆదరించిన మా ఉమా మేడం, రమణ సార్కు, సీనా సార్కు, రఘు సార్కు వందనాలు తెలుపుకుంటారు. మరి ఏదేమైనా కొన్ని ప్రోగ్రాంలు హ్యాపీగా చేయొచ్చు, కొన్ని ప్రోగ్రాంలు చేయలేము. ఇలాంటివి ఏదేమైనా
వాళ్ళ ప్రోగ్రాం లేవున్నా ఫస్ట్ శంకరాన్ని పిలుద్దాం అనుకుంటారు కాబట్టి నేను కూడా చేయను అనలేక వస్తాను. ఎందుకంటే వాళ్ళు ముందర ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఆడేది. బయట అయితే ఎట్లా అంటే పిల్లా గుంతలు కొట్టచ్చు. ఈ ప్రోగ్రాం రెస్పెక్ట్తో కూడిన ప్రోగ్రాము. నేను వస్తాను అడిగితే సార్ మేడం వెళ్ళిపోతారు సార్ అంటే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏదేమైనా తప్పున్నా మన్నిస్తారని 5 ఏళ్ళు భరించినారు కాబట్టి మన్నిస్తారని ఆశిస్తుండ. మరి ఈరోజు కూడా మా సార్ వాళ్ళు ఒప్పించినారు కాబట్టి చెడ్డ పేరు రాకూడదని వర్షాకాలం కాబట్టి 7:30కే బిగిన్ చేసినాము. మా ఏమన్నారు మా అంటే మాట మాత్రం నీకు సభ రాష్ట్రములకు మాత పిలిచిన వారు ఉండొచ్చును. ముందుగా చిన్నాడు చింతపోయేటప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి ముందుగా విఘ్న నాయకుని వేడుకొని వెళ్ళగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నది తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళ జనలకు మహిమల చాటక ఇపహరములు నిండు మహానిభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యముల తీర్చే గణపతి. కరుణను కురియుచు వరముల నొసుగుతూ నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నిధి చేసి విజ్ఞపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాని పాగమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ పిండి బొమ్మవై ప్రతిభను చూసి బ్రహ్మాండ నాయకుడు అయినావు. మాతా పితలను ప్రదక్షిణమటు మహాగణపతిగా మారావు. భక్తులు మరలాలించు బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండము నీ బజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్వగా లక్ష్మి గణపతి మారావు. వేద పురాణములకిల శాసము కలలు చాటున నీ వైభము. వక్రతుండమే ఓంకారమై విభుదులు చేసే నీ కీర్తన. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ ఏమి తేజస్సు ఏమి రూపం. ఆహా దండలయ్యా దండాలు నాగిరెడ్డి దండాలు. సుఖీభవ నిండు నూరేళ్ళు చల్లగా వర్తలు. దండాలప్ప మహామంత్రి ప్రభు నేడు సభా మందిరానికి చేరవచ్చినాను. కావున నేనెవరు? నా పల్లె పట్న కుల గోత్రనామ తెలుగునికి తెలిసి ఉన్నవా? వివరించండి అయ్యా. అలాగే తెలుపుతాను చక్కగా ఆలకించుమరా. ఆహా పాల్గొండపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి. చిన్నాగిరెడ్డి భారీ శీలమ కొండమ్మ. మహాప్రభు
మాది పరమడ దేశం పాలగుండ. సరే. అయ్యా పాలగుండ పరిపాలన చేసి వచ్చిన నాగిరెడ్డి. సరే. ఇంకా 20 మంది రాని ఖాళీగుండ్ల పట్ట ఉండు రాని. సరే. మైకి చెప్తుంటే వాళ్ళు చిన్న ఖర్చులువా గట్టి ఖర్చాడు అల్లా. చిరునాగిరెడ్డి బారికలు శీలమ్మ కొండమ్మ సకల సకల సంతోషముతోనా. ఏమరా చిన్నగా అంటే చిన్నగా అంటే అట్లా కాదు ఓ రకంగా. సరే ఎద్దు. మహామంత్రి నమస్తే మేడం. కీర్తన మేడం. అదును కాక నాకున్న ధనదాన్ని సంపదలా తెలుపుతాను. అలిగించుకురా చచ్చిపోయిన మగమ్మాయి పాయసం దండిగా తినేసినాడు. పాడు. 66 66 66 పాచుకోవాలి. 66 కదా ఉండరా కొచ్చాపా. 99 ఎంత కొత్తలో ఉండరా కాదురా. చెన్నగా ఇచ్చమంటే ఇసిరితే చెన్నగా ఇచ్చి రాదేమ్ర నీకు. మహామంత్రి యాడ్కొచ్చినావురా. కొత్త సుబ్బరాయనపల్లికి. కొత్తగా పాత ఏదన్నా 33 గ్రామములకు మునుసూపురే. అండడానికి పానుపులుండయి పాల్గొండానా. హరినల్ల రేగడ భూములున్నాయి పాలు. మహాప్రభు ఎక్కడానికి ఏనుగులు ఏలేటందుకు రాజ్యము సవ్వారి చేట గుర్రములు అవురా పండన పానుపులు ఓహో కూర్చొని కుర్చీలు బా ఎటువంటి కొరంత లేకుండా పాలకుండా పరిపాలన చేస్తున్నాను రా. మళ్ళీ ఇన్ని వండుకొని మీ అమ్మాయిల యాపకాయలకు పోయేదే. మా అమ్మాయికి పోతే యాపకాయలకు. మా రాజ్యంలో పేదవాళ్ళు ముసలి పోతుంటారు యాప గింజలకు. సరేలే చూసి మాటలు పిచ్చలు పిచ్చలు నడుపుతాను నేను. వద్దులే. మహామంత్రి 15 నూర్లు కమ్మితివా. నేను కమ్ముతా 15 నూర్లకు. మాకేం పట్టింది రెడ్డి వారు మేము రాజ్య పరిపాలన చేస్తామరా. సరేలే చూసి మాటలే వద్దులే. పిచ్చిలే మళ్ళా. మహామంత్రి జగ్గులేక ఏరుకొని మళ్ళీ సంచిలేక వెళ్ళా. నాకెట్లా తెలుసురా మేము పోతామా. మా రాజ్యంలో పేదవాళ్ళు పోతుంటారు. మహామంత్రి పెద్దగా రాళ్ళ కదా మాడానికి. రాళ్ళ చెడిపోతారు ప్రభు. మేమే మా పరాక్రమేమిరా. సరే మహామంత్రి ప్రభు అదును కాక ఇంక నువ్వు తెలుపుతాను. ఆలకించుపరా 12 మంది పాలుగుండలు డాక్టర్ పాండు సార్ గారు కూడా కళాకారు నర్సు నుంచి 500 రూపాయలు ఇచ్చారు. నీకేమని కాదు నాకే ఇచ్చింది. మహామంత్రి మహాప్రభు 12 మంది పాలికాలు. అవును. 100 మంది కూలివాళ్ళు. సరే సరే అవునరా. 6 మంది కన్నకుమారులు. సరే 6 మంది కోడళ్ళ సంపద. ఎటువంటి కొరంత లేకుండా పాలగుండా పరిపాలన చేస్తున్నాను రా. మరి ఇంకో నోయ్యా నా పాలగుండా పరి పట్టణమునా మన వాళ్ళ చచ్చిపోయింటే ఎట్లా వేసింది. వాళ్ళ చచ్చిపోతే వైన్ వేసుకోవాలి నాకేస్తాం ఇట్లా వేయకూడదా. ఒకవేళ నన్ను మెచ్చి పులహారం కాదు వేసేది. ఎట్లా తీసి అయినా కదా మెడకేమనింది. చిట్టపట్ట చినుకుళ్ళు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసన ఉంటే కట్టా పట్టక చేతులు చెట్లు నీడపై పరిగెడుచుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందో. చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందో. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే
మనమిద్దరమే అనుకొని అత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని అత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందో. ఏం కొత్త సుబ్బరాయని పిల్ల ఆడవాళ్ళు జక్కికేస్తున్నారా? ఆడెవరు ఎగురుతున్నారంటే రాజు అంటే పులి మాత్రం లే సలిసలిగా గెలివేస్తుంటే. ఓ పద సంతలకు పదము. సంతలు కాదు పోతాను ఇది. ఆ, ఏం పని నువ్వు చేయండి ఇది? ఏం చేస్తే పొలాన్ని చెలికమ్మడి తీసి మడికేస్తావు నువ్వు. రెట్టు అంటే పైన నీకు తీయచ్చట్ల నేను వద్దులే తీసేసి పద్దెనకి డబ్బులు లేరు. అడ్డ మనిషి నాతానే ఉండేది. నేను అనేది పండ్ల తీయేస్తానంది. ప్రభు మహామంత్రి ఆ, నా పాలగుండాపురి పట్టణమున నా ప్రజలెల్లరూ సుఖముగా ఉన్నారు కదా. ఎల్లరూ కుశలమేనయ్యా. అలాగైతే ఆహా, నేను కొత్తగా కట్టించిన కొలువు సావడి కస్తూరి గంధములతో నీల గోమేధికములతో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారా? తమరి ఆజ్ఞ మేరకయ్యా. తక్షణమే కొలువు దర్బారు చేయనురా. సరే కుర్చీలో రెడ్డి వారి సింహాసనం అయితే దీనిపైకి నువ్వు మేమెక్కచ్చు. నేను ఎక్కకూడదు. మీ నాయన చంపాల్సినాడు. బాడి కుర్చీ పద్దనే వేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు కూర్చుంటే కూర్చోకూడదంట. అక్కడుంటామని బాడి కూర్చుని రా. ఏడుంటే ఇది రెడ్డి వారి సింహాసనం. సరే నువ్వు నేను కొట్లాడుకునేది వద్దు. ఎవరైనా పెద్దవాళ్ళతో అడుగుదాం. పెద్ద రా పెద్ద పోగు న్యాయం చేద్దరు. బాగా లావుకుండా దున్నపోత మగము. దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే. కాదు పెద్దప్ప అయిపో చిన్నాడు చెప్పినాడు ఆడున్న సింహాసనము చెప్పినాడు పెద్దప్ప. దాని మీదకి నేను ఎక్కకూడదంట. వై అంటే వాళ్ళు రెడ్డోరు కాబట్టి వాళ్ళు ఎక్కచ్చు. మన కూలోళ్ళు మనం ఎక్కకూడదు. ఆ బాడికి మహేష్ వాళ్ళ నాయన కడతాండి. వానికేమే ఇంకేం రాగము చస్తాడు. మొత్తం ఎక్కకూడదు కూర్చోకూడదు. సరేలే ఆ మాట అడుగుదామని. ఏమన్నా పంచాయతీలు ఉంటాయి రా పెద్దప్ప. బాగా లావుకుండా ఏం తింటావేమో. ఏమి తింటారా? గడ్డి తింటారేమే. గడ్డి తినేట్టుకుంటే మా ఇంట్లో 6 బకెట్లు కుడుతుంది. ఎత్తుకొని వెళ్ళిపో. ఉప్పు వేసుకొని అట్లా తాగి పిలిస్తేరా కూర్చోపో. పోనా కొడక పోయిరా 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 మామ. అప్పా మీరు కూర్చోండి. నన్ను లోపలికి రారా అంటాను బా. లోపల పిలిచా నువ్వు మళ్ళీ తిన్నాడికి ఎత్తుకుని పోతాను. ఎత్తుపోకూడదా? దీనిపై నువ్వు కూర్చున్నావు కనుక నీట్గా శుభ్రపరచురా. ఏం పేర్ల పండుగ ఏమే? కింద పడితే నువ్వే కదా అంతలోకి దుష్టమనింది. దాని పైన దొరచ పైకి తండ్రి దొరచమని నేనాడా ఎప్పుడు అంతలెక్క దొరచమనిరట. మాడుకుందో 7 పుట్ట వచ్చింది. రాదులే అంతంత మాటలకు ఎదుర్కొంటే జరంగిరం వస్తే అట్లా పోతే నడుములే కదా నీకు. వారిని నడులు అయితే మళ్ళీ వస్తాయేమిరా? పోయి గెలికా ఏమిరా? మళ్ళీ తెలుసుగా నా కథ. పిచ్చులు పిచ్చులు నడుపుతా నేను. అందుకే నీకు వాకా ఎంటావు సూది పెద్దామని తనకలాడి వస్తాండ. అది తనకలాడు కాదురా, రెడ్డి వారి దర్బార్ అది. ఓహో పాత దానిలేక పదా. సరేలే రెడ్డి వారి దర్బార్ అది. సరే రెడ్డి దర్బార్. సరేలే అంటే టీవీ శాంటోరంలో మంచిది. శాంటోరం నాకేం రాగం కాదురా. దర్బార్ అంటే టీవీ, టీవీ అంటే తేజస్సు. అది వేరు ఇది వేరు.
సొలువు వేరు కొలువు వేరు. ఇప్పుడు నీకుండేది నాకుండేది సొలువు. ఓ! కొలువురా నాకుండేది. ఇది కొలువు. ఇది కొలువు. సరేపా. చెట్ల దనకలాడేది సొలువు. మహామంత్రి అమ్మా శ్రీవల్లి ఏడవుతావు కూర్చో. ఏమో కుర్చీ కావాలంట. అలిగిందిలే సిరివల్లి. మో కుర్చీ అంటే ఏంటమ్మా ఇమ్మకో. మహామంత్రి ప్రభు నేను కొలువు కుటుంబన కూర్చున్నాను కావున ఇప్పుడెంత ప్రేమని అరిగి నా భార్య అందాల వావ్ అప్రూపవతి సుందరాంగి బా కొండమదేవుని జారమని పిలిపించారా. సరేలే ఏం చెప్తావు? అప్ప చెప్పినాడు కొత్త సుబ్బరాయనపల్లికి రాలంట అని చెప్తా. ఎక్కడ ఎందుకు అక్కడ ఈతాకే అది సరే. అయ్యా బల్ల కోపం ఆయనకో ఉత్తరూపు ఈయన మగమి వాళ్ళ అమ్మ పని పాటి వాళ్ళది యాపకాయలు ఏరుకొచ్చి ఎండబోసుకుంటే ఈయన మగాన్ని పెట్టుకున్నా. మొన్న డ్రామాలు లేవు 15 నూళ్ళు. వాళ్ళు అడిగిరా డ్రామా లేకపోతే ఏం పని చేస్తా అడిగిన వాళ్ళు చెప్పిండే పని చేసుకొని రారా. పిచ్చి నరుకుతా నేను. స్కూల్లో కానీ ఇట్లా కొట్టరు కదరా అయ్యా. నా కాయలా నా యాపకాయలా పచ్చికాయలా. యాపకాయలు పాట తప్పించే పాటలు రావే నీకు చెప్పిండే పని చేయంతే. సరేలే. అరి ఏమైంది గాలికాలం చెట్టు కింద యాపకాయలు రాలినాయి అమ్మ ఏరి ఎండ. చెప్పిండే పని చేయాలంటే మళ్ళీ యాపకాయల గురించి చెప్తావే మళ్ళీ అక్క తెలుసు. పిచ్చిలే తీరింది నా చేతిలో. లేదు పో ఎక్కడుందా ఇమ్మ. మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను. మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను. ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరదను. ఓ ప్రియా ఓ ప్రియా నిన్ను తలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా. నిన్ను వలచి కనులు తెరిచి కలలోనే విన్నా. పాటే నీ విన్నది మాటే రాకున్నది వేరే ధ్యాసన్నది లేనే లేకున్నది. ఓ ప్రియా ఓ ప్రియా అమ్మ శీలం కొండమ్మదేవి. బాబు చంటి ఏమున్నావు కుర్రోళ్ళ పుల్లో కన్ను రంగసుందరం గేట్లో కన్ను. ఏమిలా ఏమిలా చిన్నారెడ్డి కొండమ్మని పిలిచి రమ్మన్నాడు. అవును బాబు మనం ఇద్దరు మదాం. నేను ఎట్లా పోతే ఎట్లా పడలే ఎట్లా ఆడితే అట్లా ఆడాల. ఆహా తెల్ల తెల్ల సీరాలో నా సందమామ పడ్డా పగలు వచ్చినావే. సూర్యుడు వచ్చి రమ్మన్నాడు సందమామ చూసిందల్లా ఇమ్మన్నాడు. మూట పగిలిపోయి మూర్ఖుడా.